ఆదికాండం 44వ అధ్యాయం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టునంత ఆహార పదార్థంతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా, యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలునకు కీడు చేయనేలా దేనితో నా ప్రభు పానం చేయునో, దేనివల్ల అతను శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయటం వల్ల కాని పని చేస్తారని వారితో చెప్పుమనేను. అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో, మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశంలో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారంనైనను ఇట్లు దొంగిలుదుము. నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక. మరియు మేము మా ప్రభువుకు దాసులుగా ఉందుమని అతనితో అనిరి. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి. ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందకి దించి దానిని విప్పాను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణంనకు వచ్చిరి. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునము చూచి తెలుసుకొనని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనేను, ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో, మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసులమగుదుమనెను. అందుకతడు, అట్లు చేయుట నాకు దూరమవును గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా, యూదా అతని సమీపించి, ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము. తమ కోపము తమ దాసుని మీద రగులుకొననీయకుము. తమరు ఫరో అంతవారు గదా. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసుని అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాను. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు, నేను అతని చూచుటకు అతని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోనని ఏలిన వారితో చెప్పితిమి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము, అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయేను. అతడు నిశ్చయంగా దుష్టమృగముల చేత చీల్చబడేను అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు, ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాని గూర్చి నా తండ్రికి పూటపడి, నీ యొద్దకు నేను అతను తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము.
ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయం చూడవలసి వచ్చునని చెప్పాను.